మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. యేసు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి ఆయనకు చెప్పింది, వారికి ద్రాక్షరసం లేదు. యేసు ఆమెతో అన్నాడు, అమ్మా, నీతో నాకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి అన్నది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టే 6 రాతి బానలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. యేసు అన్నాడు, ఆ బానలను నీళ్లతో నింపండి. వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడాయన వారితో అన్నాడు, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండి. వారు తీసుకుపోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలుసుగాని విందు ప్రధానికి తెలియదు. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి అన్నాడు, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా తాగి ఉన్నప్పుడు జబ్బురసం పోస్తాడు. నీవైతే ఇదివరకు మంచి రసం ఉంచుకొని ఉన్నావు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వసించారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇది వివాహ సన్నివేశం. యేసు చేసిన మొదటి అద్భుతం. ఇదే మొదటి సూచక క్రియ. ఆ ఊరి పేరు కానా. ఆ ఊళ్ళో జరిగిన ఈ పెండ్లికి యేసును ఆహ్వానించారు. ఆయన వచ్చాడు. 11వ వచనం, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేశాడు. యేసు చేసిన అద్భుతాలలో ఇది మొదటిది. అనుసృతంగా యేసు బాలుణ్ణి గురించి అనేకమైన గాథలు చెప్పుకుంటారు. వాటికి వాక్యాధారం లేదు. యేసు బాలుడు బంకమట్టితో పావురాల బొమ్మలు చేసి ఇతర బాలురతో ఆడుకునేవాడని, ఆయన ఆ పావురం బొమ్మలను ముట్టగానే వాటికి ప్రాణం వచ్చి ఎగిరిపోయేవని కథలు చెప్పుకోవడం పరిపాటి. ఏమో, అవి బైబిలులో రాయబడి ఉండలేదు గనక నమ్మకూడదు. యేసు ఈజిప్టులో అద్భుతాలు చేయలేదు. ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఇదే యేసు చేసిన మొదటి అద్భుతం. అది కానా అనే గ్రామంలో జరిగింది. అంతే. యేసు చేసిన మొదటి అద్భుతం. మొదటి నుండి దేవునితో ఉన్న యేసు సాక్షాత్తు దేవుడే. ఆయన నిత్యత్వములో నుంచి వచ్చినవాడు. ఆయన ఈ పెండ్లికి రావడమే అద్భుతం. శరీరము ధరించి వచ్చిన యేసుదేవుడు బెత్లెహేములో పుట్టి గలిలయలోని నజరేతులో 30 సంవత్సరాలు అనగా 3 దశాబ్దాలు జీవించాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెండ్లిలో యేసు చేసిన మొదటి అద్భుతం ఉంది. దేవాలయాన్ని శుద్ధి చేస్తూ చెప్పిన మొదటి మాట ఉంది. నికోదేముతో ముఖాముఖిగా యేసు చెప్పిన 2వ మాట కూడా ఉంది. 3వ రోజు. ఇది యేసు దినచర్య, యేసు సేవారంభం. ఆ పెండ్లికి యేసు తల్లి మరియ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆమె పెండ్లి కొడుక్కో పెండ్లి కూతుడికో చుట్టమై ఉంటుంది అని కొందరి ఊహ. ఏమో, అదంతా ఎందుకు కాని యేసు ప్రభువు ఆయన శిష్యులు ఆ పెండ్లికి ఆహ్వానించబడ్డారు. యేసు తల్లి అక్కడ ఉంది. అది మనం గుర్తించాల్సిన సంగతి. 3వ రోజు అంటే ఏమిటి? మార్చి నెల మొదటి వారం, క్రీస్తు శకం 27వ సంవత్సరం. ఈ గ్రంథ రచయిత స్థలము కాలము ఖచ్చితంగా పేర్కొనడం విశేషం. మొదటి అధ్యాయంలో బేత్సైదా అనే గ్రామం పేరు చెప్పబడింది. ఇప్పుడిక్కడ గలిలయలోని కానా అనే ఊరు. 12వ వచనంలో కపెర్నహూము, 13వ వచనంలో యెరూషలేము. ఇది యేసు డైరీ. యేసు తల్లి అక్కడే ఉంది. మరియ అనే పేరు చెప్పకుండా యేసు తల్లి అంటున్నాడు రచయిత. ఆమె యేసు దగ్గరికి వచ్చింది. ఏదో ప్రత్యేకమైన మనవితో వచ్చింది.
ద్రాక్షరసం అయిపోయింది, వారికి ద్రాక్షరసం కావాలి. ఇది ఆమె అభ్యర్థన. ద్రాక్షరసమా? అవును, అది ద్రాక్షరసం, ద్రాక్ష మద్యం కాదు. భోజనంతో పాటు ద్రాక్ష పండ్ల రసం అందరూ తాగేదే. మాదక పదార్థాలు సామాజికంగా కేవలం నిషిద్ధం. ద్రాక్షరసం అనగానే మద్యం అనుకోకండి. వివాహం అనేది మత సంబంధమైన కార్యక్రమం. వీరంతా పాత నిబంధన క్రమాన్ని పాటిస్తారు. ఈ పెళ్లి సందర్భంలో ద్రాక్ష మద్యం ప్రసక్తే లేదని మా శ్రోతలు గుర్తించాలి. ప్రభు బల్ల సంస్కారంలో ద్రాక్షరసం పంచుకుంటాము. అది ద్రాక్ష మద్యం కాదు గదా. యేసు బహిరంగ సేవ వివాహంతో మొదలైంది. మరో వివాహానికి ఇది సంకేతప్రాయం. అది యేసు ప్రభువుకు, ఆయన సంఘ వధువుకు జరగబోయే వివాహం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘమే ఆయన పెండ్లి కుమార్తె. అలనాడు మోషే చేసిన మొదటి అద్భుతమేమిటి? నీటిని రక్తంగా మార్చాడు. యేసుక్రీస్తు చేసిన మొదటి అద్భుతం నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కృపాసత్యములు యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. ఎంత గొప్ప వ్యత్యాసం! వారికి ద్రాక్షరసం లేదు. వారికి ద్రాక్షరసం కావాలి అని మరియా యేసునడిగింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరూ మధ్యతరగతి బీద కుటుంబం నుండి వచ్చినవారు. విందులో అతిథులకు తృప్తిగా ఆహార పానీయాలు సరఫరా చేయలేకపోయారు. అందరూ వెళ్ళిపోవలసిందే. మరియా ఏమనుకుందో ఏమో, ఎలాగూ జనమంతా వెళ్ళిపోతున్నారు, యేసు వారికేమన్నా చెబుతావా, ప్రబోధం చేస్తావా అని అడిగినట్లే ధ్వనిస్తోంది. అయినా అసలు రహస్యం ఇందులో నిక్షిప్తమై ఉంది. యేసు అద్భుతమేదైనా చేయగలడు. ఈ సమస్యను యేసుకు అప్పగిద్దాము. యేసు లేని చోట సమస్యలే, యేసు ఉన్న చోట సమస్య పరిష్కారమే. మరియ మనసులో ఈ సందర్భంలో ఎన్నెన్నో గత స్మృతులు మెదిలి ఉండవచ్చు. లూకాసు వార్త 1:34 గబ్రియేలు వచ్చి నీవు మెస్సీయాను కంటావు అని చెప్పినప్పుడు ఆమె, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలా సాధ్యం అని అడిగింది. పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతివి అవుతావు అన్నాడు దూత. ఆమె విశ్వాసం ఎంతో గొప్పది, ప్రగాఢమైనది. నేను ప్రభువు దాసురాలను అని చెప్పి ఆమె దేవుని చిత్తమునకు తనను తాను సమర్పించుకున్నది. అయినా ఆమె కన్యాత్వమును గురించి అనుమానించిన వారు అనేకులు. యేసు, నీవు కన్యకకు జన్మించిన దేవకుమారుడివి అని ఈ జనానికి రుజువు చేసి ఒక అద్భుతం చెయ్యి, ఒక్క మాట అను. ఈ ప్రార్థన, ఈ అభ్యర్థన ఆమె మనసులో ఉంది. అమ్మా, దానికి నా సమయం ఇంకా రాలేదు, ఇది సమయం కాదు అన్నాడు యేసు. మరి ఆయన సమయం ఎప్పుడు? అది యోహాను సువార్త 19:26 వచ్చింది. యేసు తన తల్లి దగ్గరే నిలుచుండడము చూచి, అమ్మా, ఇడుగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. లోకమంతా తెలుసుకోవాలి, నీవు కన్యకగా నన్ను కన్నావు. అవును, కానా అనే ఊరిలో పెళ్లి సందర్భంలో మరియ కోరింది కూడా ఇదే. యేసు కన్యక గర్భాన జన్మించిన దేవుని కుమారుడు. 3వ రోజున మృత్యుంజయుడై లేస్తాడు. యేసు పునరుత్థానము తరువాత ఆరోహణము. పెదప అప్పుడు మరియకు ఎంతో ధైర్యం వచ్చి ఉంటుంది. నేను చెప్పలేదా, ఆయన దేవుని కుమారుడు. రోమాపత్రిక 1:4 పౌలు ఇదే మాట అన్నాడు. యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. కానా పెండ్లి సమయంలో మరియ కోరిందేమిటి? తన మీద ఉన్న నింద తొలగించడానికి యేసు ఏమైనా చూపాలి, ఏదైనా చెయ్యాలి. ఆ సమయం కానా పెండ్లి సమయం కాదు, శిలువవేత సమయం. ఆయన అవతార మర్మాన్ని పునరుత్థానం బయలుపరిచింది. యేసు కన్యక గర్భవాసాన పుట్టాడని పునరుత్థానమే రుజువు చేసింది. కన్యక గర్భధారణను రుజువు చేసింది, నిరూపించింది యేసు పునరుత్థానం.
క్రిస్మస్ సంఘటన యేసు పునరుత్థానంతో జతచేయబడింది. కానా పెండ్లికి రండి, అక్కడ మరియ పరిచారకులకు ఏమి చెప్పింది? ఆయన మీతో చెప్పింది చెయ్యండి. ఇది ఎంతో మంచి సలహా, హితోపదేశం, హెచ్చరిక, క్లుప్త ప్రసంగం. తల్లి సలహా పాటించాలి. అక్కడే 6 రాతి బాణలున్నాయి. అది మతాచారానికి సంకేతం. అది శుద్ధీకరణాచారం. వచ్చిన వారందరికీ దానిలో నీళ్లు శుద్ధీకరణాచారానికి ఉపయోగపడతాయి. ఈ బాణలు కొత్తవి కావు, పాతవి. వాడి వాడి పాతగిలిపోయాయి. వాటిని ఎక్కడో మూలన ఉంచారు. అవి పెళ్లి కార్యక్రమానికి సంబంధించినవి కావు. వచ్చిన అతిథులెవరికీ 6 రాతి బాణలతో పనేమీ లేదు. యేసు ఆ పాత బాణలను బయటికి తెమ్మన్నప్పుడు వారికి అది విడ్డూరంగా తోచింది. యేసు పరిచారకులకు తన కార్యక్రమాన్ని పురమాయించాడు. వారు 6 రాతి బాణలను నీళ్లతో నింపాలి. వారు బాగా నింపారు. అంచుల మట్టుకు నీళ్లతో నింపారు. బాణంలోది ముంచి దాన్ని అతిథులకు వడ్డించాలి. ముందు విందు ప్రధాని ఆమోదం కోసం శాంపుల్ అతనికి వడ్డించారు. అది రుచిగల ద్రాక్షరసం. అది ద్రాక్ష మద్యమా, మాదక పదార్థమా అనే వివాదం అనవసరం. విందు ప్రధాని ఎంతో మెచ్చుకున్నాడు. ఇంతకు పెండ్లి కుమార్తె ఎక్కడా? పెండ్లిలో ప్రత్యేకాకర్షణ సాధారణంగా పెండ్లి కుమార్తె. ఇక్కడ ప్రత్యేకాకర్షణ యేసు 6 రాతి బాణలు. యేసు వాడుకున్నది 6 రాతి బాణలను. అవి ఖాళీ బాణలు. యేసు 6 రాతి బాణలను నీళ్లతో నింపించాడు. ఆ నీళ్లు బాణల్లో నుంచి ముంచి తీస్తుండగానే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారడం గొప్ప అద్భుతం. ముంచిన నీరు అతిథులు తాగుతున్నారు. అది నీరు కాదు, ద్రాక్షరసం. అద్భుతం. యేసు మనిషిని వాడుకుంటాడు. 6 మనిషి అంకె. 6 రాతి బాణలు మానవతను చూపుతాయి. పనికి రాని రాతి బాణలం మనం. ఆయన మనల్ని నీళ్లతో నింపుతాడు. నీరు అంటే ఏమిటి? నీరు వాక్యానికి సంకేతం. దేవుని వాక్యమనే నీటితో ఆయన నిన్ను నన్ను నింపగోరుతున్నాడు. ఈ నీళ్లనే ముంచి ఇతరులకు పోయాలి. బానలోని నీరు అందులో నుంచి బయటికి తీసినప్పుడు, ఇతరులు అది తాగినప్పుడు అది ద్రాక్షరసమవుతుంది. అది ద్రాక్షరసం, ఆనందరసం, పరిశుద్ధాత్మ చేసిన మార్పిడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ నింపుదల, నీటి నింపుదల కాదు. నీటి బాప్తిస్మం కంటే గొప్పది ఆత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ అద్భుతం చేస్తాడు. అది నీలో జరిగే అద్భుతం. సాధారణ వ్యక్తిని అసాధారణ శక్తిగా మార్చేవాడు పరిశుద్ధాత్మ. ఇది అనిర్వచనీయమైన అనుభూతి. నేను నీవు రాతిబాణలం. నీలో ఉన్న వాక్యజలం అవతలి వ్యక్తిలోకి ప్రవేశించి ద్రాక్షరసమవుతుంది. నీరు అమృతమవుతుంది. నీలోని వాక్యజలాన్ని ముంచి అందరికీ వడ్డించేవాడు పరిశుద్ధాత్మ. నిన్ను జీవజలం నింపుతుంది. రాతి బాణలు వాక్యజలంతో నింపబడండర్రా. వాక్యజలం ఆధ్యాత్మిక ద్రాక్షరసమై జీవజలమై మిమ్ములను మారుస్తుంది. అప్పుడు నీ వ్యక్తిత్వం, నీ ఆశలు, ఆశయాలు అన్నీ మారిపోతాయి. యేసు మనల్ని తన వాక్యంతో నింపాలని, తిరిగి దాన్ని ముంచి ఇతరులకు నీవు పంచిపెడుతూ ఉండగా అది ఆధ్యాత్మిక ద్రాక్షరసమై ఆత్మకార్యము బలంగా జరగాలని ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు ఈ సూచక క్రియను చేసినందున ఆయన మహిమ బయలుపరచబడింది. అంతేకాదు, ఆయన శిష్యుల విశ్వాసం బలపడింది. యేసు తల్లి, ఆయన శిష్యులు, సహోదరులు కపెర్నహూముకు వెళ్ళారు. నజరేతులోని ప్రజలు యేసును అంగీకరించలేదు. ప్రవక్త స్వదేశములో ఘనత పొందడు అనే నానుడి ఉంది గదా. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం, ఆయన సమాజ మందిరంలో
లేఖనము చదివిన సందర్భంలో వారు గుసగుసలు పోయారు. ఆయన నోట దయగల మాటలు వెలువడుతున్నాయి. ఈయన యోసేపు కుమారుడు కాడా? వారాయనను కొండపేటు నుండి తలకిందుగా పడదోసి చంపాలని చూచారు. యేసు కపెర్నహూమును తన సేవా కేంద్రంగా ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభువు చేసిన 35 అద్భుతాలు 4 సువార్తలలో పేర్కొనబడ్డాయి. వాటిలో ఈ కానాలోని అద్భుతం మొదటిది. కానా నజరేతుకు సమీపంగా ఉన్న ఊరు. క్రైస్తవం యూదుల శుద్ధీకరణాచారాన్ని మించిన ఉద్యమమని యేసు ప్రత్యక్షపరిచాడు. దేవుడిచ్చిన వరం యేసే, చెప్పశక్యము కాని శ్రేష్టమైన వరం. ఈ వరం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, నాడు నేడు సదాకాలము సర్వశ్రేష్టమైనది. రుచిచూచిన వారికి, అనుభవించే వారికి ఇది తెలుస్తుంది. మోషే నీళ్లను రక్తంగా మార్చాడు, అది తీర్పు. కాని ఇక్కడ యేసు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, ఇది ఆత్మానందం. ఇది సూచక క్రియ. దేనికిది సూచన? యేసు శరీరము ధరించిన వాక్యమనడానికి ఇది సూచన. యేసు సర్వశక్తుడైన సృష్టికర్త. 6 బానల నీరు అనగా 18 తూముల నీరు 18 తూముల ద్రాక్షరసమైంది. ఇది యేసు ప్రభు ఆ పెండ్లిలోని నూతన దంపతులకిచ్చిన కానుక. ఈ మొదటి అద్భుతం రూపాంతర అనుభవానికి సంకేతం. 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతది గతించి అంతా కొత్తదయింది. యేసు శక్తి ఎంతో గొప్పది. ఆయన మరణ పునరుత్థానాలలో వారు ఈ శక్తిని చూడబోతారు. సోదరీ సోదరులారా, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2:5 సందేశాన్ని మరచిపోకండి. యేసు మీతో చెప్పింది చెయ్యండి. యేసును మీరు ప్రేమిస్తున్నారా? విధేయులు కండి. సోదరుడా, నీవు యేసు శిష్యుడివా? సోదరి, నీవు యేసు శిష్యురాలవా? అయితే ఆయన మాట విను. విధేయతాపూర్వకంగా ఆయనను వెంబడించు. లేఖన సత్యాలను గ్రహించాలంటే యేసు చెప్పినట్లు చేసే వ్యక్తివై ఉండాలి. విధేయులైన వారికే పరిశుద్ధాత్మ నడుపుదల ఉంటుంది. రా, యేసు నిన్నే పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం.